పైసా పెట్టారు, పదవి పట్టారు. సర్పంచులుగా పలువురు రియల్టర్లు, వ్యాపారులు ఇసుక దందాలో సంపాదించిన డబ్బులు కూడా పంచిరట. అంతే కదా, మరి డబ్బున్నోడిదే రాజ్యం, డబ్బున్నోడే సర్పంచ్, డబ్బున్నోడే ఎమ్మెల్యే, డబ్బున్నోడే ఎంపీ, డబ్బున్నోడే ఇంకేదైనా. ఓట్లేసేది ఎవరు? ప్రజలు, సామాన్యులు. మరి ఎవరికి వేస్తున్నాం ఓటు? పైసలు ఉన్నోనికి ఓటేస్తున్నాం. పైసలు ఉన్నోనికి ఓటేసిన ఇప్పుడు చూడండి, రియల్టర్లు, వ్యాపారులు పెద్ద ఎత్తున. వాడు ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో లేకపోతే టౌన్లో ఎన్నో ఉండి వాడు బిజినెస్ చేసుకుంటాడు. ₹1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు సర్పంచ్ అయినోడు ఎవడన్నా వాడు నీ ఊర్లో లేకపోయి సడన్గా వచ్చి ఓటు అడిగి డబ్బులు పంచి గెలిచినోడు నీ ఊర్లో ఉంటాడా? అనుభవించండి, ఇక సచ్చినట్టు అనుభవించండి, తప్పదు కదా. ఇక సచ్చినట్టు ఓటేసిన ప్రజలారా అనుభవించండి, అంతే, తప్పదిగా. మనం చేసుకున్న పాపం మనకు తగలాల్సిందే కదా, తగులుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాడు పని చేస్తాడా మీకోసం? వాడు వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, వైట్ తెల్లంగి తెల్లలాగా వేసుకుని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఎవరు ఏం బాబు నువ్వు ఎవరివి అంటే, ఇంతకుముందు దాకానేమో నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేను ఒక రియల్ ఎస్టేట్ చేస్తా అని అంటుండే. ఇప్పుడు ఏమంటాడు? ఫలానా ఊరు సర్పంచ్ని నేను అనేసరికి యువతలో ఇద్దరు కూర్చుంటారు. వాడికి క్రెడిబిలిటీ పెరుగుతుంది, వాడికి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సర్పంచ్ అంటే ఎమ్మెల్యే టచ్లో ఉంటాడు. ఇట్లా వాడి బిజినెస్ ఏమైంది? ఇంకా పెరుగుతుంది వాడి బిజినెస్. నువ్వు 5,000 తీసుకుని వానికి ఓటేస్తేవి సచ్చినట్టు 5 సంవత్సరాల పాటు భరించాల్సిందే. మళ్ళీ ఎలక్షన్స్ అయితే రావు కదా 5 ఏళ్ళ దాకా. ఎవరిని అడుగుతావు? నీకు సమస్య వస్తే, నీ ఇంటి ముందు లైట్ వెళ్ళకపోతే ఎవరిని అడుగుతావు? తిట్టుకుంటావు నువ్వు 5 ఏళ్ళు. వీడు ఇంక ఓటేస్తే ఆడు అటే బాయ్. మరి నువ్వు ఓటు వాడేమంటాడు? వాడిని అడిగితే పొరపాటున హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చిండు, ఏమయ్యా ఈ లైట్ లేకపోయి మోరి సాఫ్ చేయకపోతే, రోడ్ వేయకపోతే అంటే వేస్తాం, ఉత్తగానే వేసిన ఓటు. మరి నువ్వు ₹1 కోటి 2 కోట్లు ఖర్చు అయింది, ఏం చేయాలి మరి? నేను సంపాదించుకోవాలంటే నేను గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలు ఏమైనా తింటున్నానా? నేను నా పని నేను చేసుకోదా అని అంటాడు సింపుల్గా. తప్పేముంది? వాందేం తప్పులేదు, గెలిచినోడిది ఏం తప్పులేదు. డబ్బులు తీసుకున్నా, ఓటు అమ్ముకున్న మనదే తప్పు. ఇప్పుడు అంటున్నారు, మెసేజ్ పెట్టినారు కదా, గ్రామ సభల్లో ఎట్లా క్వశ్చన్ చేయాలో ఒక వీడియో చేయండి. ఏం క్వశ్చన్ చేస్తారు మీరు? ఓటు అమ్ముకున్న తర్వాత ఓటు కొనుక్కున్నోడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు మీరు? వాడు ఒకటే అడుగుతారు, నేను ₹1 కోటి ఖర్చు పెట్టిన బాయ్, నువ్వు రోజు గ్రామ పంచాయతీ వాళ్ళని నేనెట్ వస్తా, మరి నేను ఎట్లా సంపాదించుకోవాలంటాడు. నువ్వేమంటావు? అన్నీ ఏం క్వశ్చన్ చేయగలుగుతావు? ఆలోచించండి. అయినా సరే ఉన్న దాంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా మీ గ్రామ యువత గ్రామ సభలు పెట్టాలని డిమాండ్ చేయాలి. ఫస్ట్ ప్రతి నిర్ణయం గ్రామ సభల ద్వారానే జరగాలి. గ్రామంలో ఉన్న యువత ఏం చేయాలంటే, గ్రామ సభలు పెడుతున్నారా లేదా, సర్పంచ్ ఉండాలి, మొత్తం అక్కడ ప్రజలు ఉండాలి, అందులో మీ టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ సభలు పెట్టే విధంగా డిమాండ్ చేయండి. ఆ గ్రామ సభల్లో మీరు పాల్గొనండి, ఆ గ్రామ సభలో మీ సమస్యలు చెప్పండి. సో ఆ దిశగా ముందుకెళ్తే గ్రామం ఏమైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. సర్పంచ్ ఒకప్పుడు గ్రామంలో పలుకుబడి ఉండి ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వారికి అందే గొప్ప పదవి. కాలక్రమేణా ఈ ప్రథమ పౌరుడి కుర్చీ కాసులతో వచ్చిన వారికి అందుతోంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల రియల్ ఎస్టేట్, ఇసుక వ్యాపారులు ఓటర్లను ప్రలోభపెట్టి ఈ పదవి అందుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2,000 పైచీలకు ఓటర్లు ఉన్న గ్రామంలో గత 2 పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థికి ప్రజల్లో సానుభూతి ఉన్నది. ఈసారి గెలుపు ఖాయమని అంతా భావించారు. 3 పోటీ చేస్తున్న ఈ గ్రామంలో అసలు గెలుస్తాడని నమ్మకం లేని వ్యక్తి అనూహ్యంగా విజయం సాధించిందట. ఎట్లా? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన అతను పోలింగ్ ముందు రోజు రాత్రి ఓటుకింత ధర నిర్ణయించి ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడని గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా పరివాహక ప్రాంతాలకు ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాల్లో ఇసుక వ్యాపారులే సర్పంచులుగా గెలిచారు. గతంలో పనిచేసిన సర్పంచులు ఇక్కడి వ్యాపారాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకొని కోటీశ్వరులయ్యారు. ఈసారి అదే కోవలో కొందరు ఇసుక వ్యాపారులు తమ అక్రమ దందాకి పదవి అండగా నిలబడుతుందని రంగంలోకి దిగారు. దండిగా డబ్బులు ఖర్చు పెట్టి పీఠాన్ని దక్కించుకున్నారు. సో ఇట్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇసుక వ్యాపారంలో రాణించి డబ్బులు కూడగట్టుకున్న వారే సర్పంచులుగా పోటీ చేశారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా ఏకగ్రీవాలైన కొన్ని ఊర్లలో వేలం ద్వారా సర్పంచ్ సీటును కొనుగోలు చేశారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 1000కి పైన గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలైనవి. ఎవడైంది ఏకగ్రీవం? డబ్బులు నోడైండు. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి
వేలం పాట పాడి మరి ఆ పదవిని వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు నీకు వాడు 50 లక్షలు ఇచ్చిండు ఊరికి, నీకు ఆ 50 లక్షలు దేనికి సరిపోతాయి? ఆ గ్రామానికి ఆ 2000 3000 ఓటర్లు ఉన్న గ్రామంలో వాడిచ్చిన 50 లక్షలు దేనికి సరిపోతాయి? వాడు ఏం చేస్తాడు? ఆ 50 లక్షలు ఎట్లా సంపాదించుకోవాలని చూస్తాడు. ప్రజలను ఏం చేస్తాడు? గాలికి వదిలేస్తాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కొన్ని గ్రామాల్లో గెలిచేందుకు ఒక్కో వ్యాపారి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టింది. ఆర్మూరు డివిజన్లోని కొన్ని పెద్ద పంచాయతీల్లో ఓటుకి 3,000 వరకు ఇచ్చారు. నందికొండ, బాల్కొండ మండలాల్లో వ్యాపారులే కొన్ని గ్రామాల్లో గెలిచారు. తిరస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మొత్తం రిజల్ట్ పైసలు ఉన్నోడిదే గెలిచిందంటే అట్లా కూడా లేదు, ఓడిపోయినారు. అట్లా కూడా డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా ఎంతో కొంత ఇంకా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. కేవలం డబ్బుంటే సరిపోదు, గ్రామ ప్రజలకు సేవ చేస్తారనే భరోసా ఉండాలనే విధంగా కూడా కొన్ని పంచాయతీల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2400 ఓటర్లను ఒక గ్రామంలో ఆర్థికంగా బలవంతుడు కానప్పటికీ ఓ యువకునికి పట్టం కట్టారు. ఇక్కడ ప్రత్యర్థులు విరివిగా ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం దక్కలే. సో ఇది కూడా మనం గమనించాలి. మేము కూడా ఒక గ్రామానికి వెళ్ళినాం. ఎక్కడ దుబ్బాక దగ్గర మన భూంపల్లి అని ఒక విలేజ్కి వెళ్ళినాం. అక్కడ విలేజ్కి వెళ్తే హైదరాబాద్ నుంచి సడన్గా ఒక పెద్ద మనిషి వాళ్ళ కొడుకుని 24 ఏళ్ళ కొడుకుని రంగంలోకి దింపిండు. పైసలు బాగున్నాయి, ఓటుకి తీద్దామని చెప్పి మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండు. ఏం చేశారు అక్కడ ప్రజలు? 3వ ప్లేస్లో కూర్చోబెట్టారు. సో ఇట్లుంటుంది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఏసీబీకి దొరికిండట వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడు. ఏం కష్టం వచ్చింది స్వామి, జీతం సరిపోతలేదా? ఎంతట? 20,000 కట. ఇగో ప్రస్తుతం నా వద్ద 3,000 ఉన్నాయి అని ఇచ్చిండట అప్పటికప్పుడు. ఇక మిగతా డబ్బులు ఇవ్వాలని ఒకటే ప్రెజర్ పెడుతుండట. నీకు 20,000 తక్కువైనాయా స్వామి? ఏంది ఇది?